హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి పిల్లలకు అక్షరమాల నేర్పిస్తున్నాం కదండి, తెలుగు సబ్జెక్టుకి సంబంధించి. మరి లాస్ట్కి వచ్చేసామండి. మరి పిల్లలు ఇవన్నీ చక్కగా నేర్చుకున్నారని నేను అనుకుంటున్నానండి. మరి ఈరోజు 2 లెటర్స్ నేర్పిస్తే మనకు అక్షరమాల అనేది కంప్లీట్ అవుతుంది. ఈరోజు క్ష, బండిర ఈ 2 అక్షరాలను పిల్లలకు నేర్పిద్దామండి. అక్ష బండిర, క్ష బండిర. ఓకేనా అండి? అదేవిధంగా ఈవీఎస్లో 2 కలర్స్ నేమ్స్ మనం నేర్పిస్తే ఈరోజు ఈవీఎస్లో కలర్స్ నేమ్స్ కూడా అయిపోతాయండి. మరి ఇవి పిల్లలకు నేర్పిద్దామా? చూసారు కదండి, పిల్లలకు మనము హ, అలా ఈ 2 అక్షరాలను మనం నేర్పించాం కదండి. ఈరోజు మిగతా 2 అక్షరాలు నేర్పిద్దామండి. అవి 2 అక్షరాలు నేర్పిస్తే మనము పిల్లలకు అక్షరమాల అనేది కంప్లీట్ చేసినట్టు. చూడండి, హ అలా తర్వాత అక్ష బండిర, క్ష బండిర. చూడండి, ఇది ఆల్రెడీ పిల్లలకు వచ్చు. కా అనే అక్షరం వస్తుంది. ఇలా ఇలా క్ష బండిర, క్ష బండిర. క్ష బండిర. ఇవి 2 అక్షరాలు మనము పిల్లలకు నేర్పించాలి. ఇక్కడ చూడండి, తర్వాత మనము రాయించడం. క్ష, ఇక్కడ బండిర. ఇలా ఈ బాక్సెస్ అన్నీ కూడా రాయించాలి. నెక్స్ట్ బుక్లో పెట్టించాలి. వీటితో మనము అక్షరమాల కంప్లీట్ చేసినట్టు. అయితే ఇవి కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మనము ఇవి అక్షరాలను ఏ విధంగా చదవాలి, పిల్లల చేత ఏ విధంగా గుర్తించేటట్టుగా మనము చేయాలి, ఒక యాక్టివిటీని నేను పిల్లలకు నేర్పిస్తానండి. అది ఖచ్చితంగా మీరు కూడా మీ పిల్లలకు చేయించితే బాగుంటుంది. అది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపెడతాను. పిల్లలు అక్షరాలను గుర్తించాలి అనే విషయాన్ని. ఓకేనా అండి? ఇది తెలుగు సబ్జెక్టుకి సంబంధించిందండి. మనము ఈవీఎస్లో పిల్లలకు కలర్స్ నేమ్స్ నేర్పిస్తున్నాం కదండి. రెడ్, పింక్, బ్లూ, ఎల్లో, బ్లాక్, వైట్, గ్రీన్, ఆరెంజ్ ఇవి నేర్పించాం కదండి. ఇక్కడ వరకు మనము నేర్పించాం. నెక్స్ట్ 2 కలర్స్ పర్పుల్, యాష్, PURPLE పర్పుల్. ఇక్కడ 3 లెటర్స్కి ఒక లైన్ డ్రా చేయండి. 3 లెటర్స్కి ఒక లైన్. PURPLE పుల్, పర్పుల్. ఇలా నేర్పించాలి పిల్లలకు. అలా నేర్పించడం వల్ల ఈజీగా నేర్చుకుంటారు. PURPLE పుల్, పర్పుల్. నెక్స్ట్ వచ్చేసి యాష్, ASH యాష్, బూడిద రంగు. పర్పుల్ అంటే వంకాయ రంగు. పర్పుల్, యాష్, ASH యాష్, PURPLE పుల్, పర్పుల్, యాష్. ఇవి 2 కూడా పిల్లలకు నేర్పించాలండి. చూసారు కదండి, మరి ఈవీఎస్లో పర్పుల్, యాష్ కలర్ పిల్లలకు నేర్పించాము. తెలుగులో క్ష, బండిర ఈ 2 అక్షరాలను పిల్లలకు మనం పరిచయం చేశాం కదండి. మరి వీటితో మనము
నెక్స్ట్ వీడియోలో చిన్న చిన్న యాక్టివిటీస్ని పిల్లలకు మనం నేర్పిద్దామండి. అంటే ఇప్పుడు అక్షరమాల అనేది కంప్లీట్ అయింది కదండి, అవి పిల్లలు ఏ విధంగా చదవాలి అంటే ఆ నుండి బండిరా వరకు ఏ విధంగా చదవాలి, అక్షరాలను ఏ విధంగా గుర్తించాలి అనేది ఒక చిన్న యాక్టివిటీని నేను మీకు చేసి చూపెడతానండి. ఓకేనా అండి? మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటానండి. బాయ్ అండి.